నమస్కారం అండి. బ్యూటీ విత్ స్మైల్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం భక్తి మార్గం అంశంలో ఒక ఆలయం గురించి తెలుసుకుందాం. ఆ ఆలయంలో నిద్రిస్తే మన సమస్యలన్నీ తీరిపోతాయంట. అంత గొప్ప మహిమగల ఆలయం ఎక్కడుందో తెలుసుకుందామా మరి? నెల్లూరు నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న జొన్నవాడలో శాంత స్వరూపిణిగా కామాక్షిదేవి కొలువై ఉంది. కామాక్షిదేవి సన్నిధిలో తమ సమస్యలను చెప్పుకుని మొరపెట్టుకునే భక్తులు ఆ ఆలయంలో నిద్రిస్తే వారి సమస్యలు తీరిపోతాయంట. అమ్మవారి ఆలయ గోపురం లోపలికి ప్రవేశించగానే ముందు ఎడమవైపున ఉన్న మార్గంలో వెడితే పినాకిని నదికి చేరుకోవచ్చు. ఆలయ పురాణం శిల్పాల రూపంలో తెలిసేలా అమర్చారు. గర్భగుడిలో మల్లికార్జున స్వామి కొలువై ఉంటారు. చిన్న లింగం, వల్లీదేవయాని సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొలువై ఉంటారు. అఖిల జగత్తును కాపాడే కామాక్షిదేవి ఈ క్షేత్రంలో నిల్చున్నట్టు మనకు దర్శనమిస్తుంది. చిరునవ్వుతో ఉన్న ముఖారవిందం, కరుణాభరితమైన నయనాలతో సర్వాలంకారాలతో దర్శనమిస్తుంది. ఆ తల్లిని చూడ్డానికి 2 కళ్ళు చాలవు. ఈ క్షేత్ర దర్శనానంతరం బయటకొచ్చేటప్పుడు మానసికంగా ఎంతో ప్రశాంతత లభిస్తుంది. ఇక్కడ ప్రతి ఏటా ఏప్రిల్, మే మాసాలలో 10 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించబడతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? మన సమస్యలన్నీ తీర్చే ఆ కామాక్షి తల్లి మన నెల్లూరులోనే ఉందండి. మీకు ఎలాంటి సమస్యలున్నా ఆ అమ్మకు మొరపెట్టుకుని ఆ సమస్యలన్నీ తీర్చుకోండి. నేను నా పెద్దల నుంచి నేర్చుకున్నది కొంత పరిశోధన ద్వారా, కొంత పుస్తక పరిజ్ఞానం ద్వారా మీకు ఈ విషయాలన్నీ చెప్తున్నాను. ఇందులో ఏమైనా తప్పులుంటే దయచేసి అందరూ నన్ను క్షమించాలని ప్రార్థిస్తూ, మీకు ఈ వీడియో నచ్చితేనే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మెయిల్ ఐడికి డైరెక్ట్గా రావాలి అనుకుంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని కూడా మీరు ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో చేసినా డైరెక్ట్గా మీ ఫోన్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే మా వీడియోని వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఇతర సోషల్ నెట్వర్క్ల ద్వారా షేర్ చేయాలని ప్రార్థిస్తూ, మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నా మీ విలువైన సూచనని, సలహాల్ని వీడియో కింద కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.